నా పేరు కాంత దయాకర్ బాబు, సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రశ్నించడానికి ముఖ్య కారణం వైన్ షాప్ నిర్మాణం నిబంధనల ఉల్లంఘన. ఈ విషయమై ఎన్నికలకు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించదగిన విషయం ఏంటంటే కల్లుగీత కార్మికులకి కల్లుగీత కులాల వారి శ్రేయస్సు నిమిత్తం వైన్ షాప్ కేటాయించడం ఎంతో అభినందనీయం. దానిలో కొందరు అధికారులు అలసత్వం వల్ల టోటల్గా ప్రభుత్వానికి ఒక ఖ్యాతి ఇచ్చే విధంగా ఉన్నారు. 2019 నుంచి 2025 వరకు మురజాడ, గోపువానిపాలెం, తాడెంకి ఈ నియర్ బై విలేజెస్లో హైవే క్రాస్ అయ్యే వాళ్ళకి హైవే కట్టింగ్ యాక్సిడెంట్స్ ఒక లిస్ట్ ఒకటి ఇచ్చారు. కన్సర్న్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒక 50-60 వరకు అదే స్పాట్లో యాక్సిడెంట్స్ జరుగుతుంది. ఈ విషయాన్ని గౌరవ కలెక్టర్ వారికి తెలియపరిచింది. వాళ్ళు ఎక్సైజ్ కమిషనర్కి, ఎక్సైజ్ సూపరింటెండెంట్కి ఎండార్స్ చేశారు, కానీ చర్యలు అయితే తీసుకోవట్లేదు. గౌరవ సుప్రీంకోర్టు వారు ఆదేశాల ప్రకారం ప్రజాశ్రేయస్సు నిమిత్తం ఏదైతే డిస్టెన్స్ మెన్షన్ చేసిందో యాక్సిడెంట్ జరగకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూస్ జరగకుండా, యాక్సిడెంట్స్ జరగకుండానే ఈ లెంగ్త్ అంటారు ఈ విలేజ్ అన్ని క్రాస్ అవుతుంది. ఇక్కడ రెడ్ జోన్ ఏరియాగా పరిగణించారు. యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి లోకల్ పోలీస్ సిబ్బంది. కానీ ఈ పై విషయాలు ఏమి పరిశీలించకుండా ఇక్కడ లోకల్గా ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు లైసెన్స్కి ప్రమోట్ చేస్తుంది. ఇదే విషయమై తెలుపుతూ ఆ నియర్ బై విలేజెస్ వెంచర్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు ఇదిగో మాకు ఇలా ఇబ్బందిగా ఉంది, వైన్ షాప్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం, దీనిలో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల రేపు మేము నివాసాలకు అనుకూలంగా ఉండదని తీసేయమని చెప్పి కలెక్టర్ గారికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారికి కూడా వినియోగించారు. ఈ పై వినతులు ఏవి పట్టించుకోకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు నిద్రమత్తులో ఉండి ఈ వైన్ షాప్కి పనుమతులు ఇచ్చింది. అనుమతి మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని కాదు, కానీ అవి ఏవైతే ఉన్నాయో ప్రజాశ్రేయస్సు దృష్ట్యా నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే కన్స్ట్రక్షన్ చేయబడి ఉందో దాన్ని ప్రజాశ్రేయస్సు దృష్ట్యా పరిశీలించి వేరొక చోట తరలించమని విన్నవిస్తున్నాం. ఈ అధికారుల అలసత్వంపై ఫ్యూచర్లో వీళ్ళు ఇదే ధోరణి కొనసాగిస్తే గౌరవ కోర్టు వారిని కూడా ఆశ్రయిస్తాం, గౌరవ లోకల్ వారిని కూడా ఆశ్రయిస్తాం. రాష్ట్రం మొత్తం జరిగే వైన్ షాపుల మీద లేదా ఒక్క వైన్ షాప్? రాష్ట్రం మొత్తం జరిగే వైన్ షాపుల మీద కూడా తీసుకెళ్తాం. ఇదే విషయం ఎక్కడ చూసినా అసలు గీత కార్మికులకి ఎక్కడ ఇచ్చారు? బీసీ అండ్ గౌడ అంటే ఇచ్చారు, జరుగుతుందని మా దృష్టికి ఇచ్చింది కూడా గీత కార్మికులకి ఎక్కడా ఇవ్వాల. అవునండి, అంటే పేరు గీత కార్మికులతో ఉంది, వాస్తవంగా మీకు ఓపెన్ సీక్రెట్గా తెలుస్తూ ఉంది. ఇక్కడ సిండికేట్ గారు కూడా అక్కడ అంతా వేరే వాళ్ళు ఉంటున్నారు అనేది యాక్సిడెంట్ ప్రొహిబిట్ చేయడం కోసం మాత్రమే గైడ్లైన్స్ ఇచ్చింది. కానీ దాన్ని ఉల్లంఘిస్తూ ఇక్కడ లోకల్గా ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు అలా షాప్కి లైసెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజాశ్రేయస్సు నిమిత్తం ఏ చర్యలైనా ప్రభుత్వాధికారులు తీసుకొని ఉండాలి. గతంలో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు గతంలోనే చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ వైన్ షాప్ పెట్టడం వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ నియర్ బై డిస్టెన్స్ గోపానిపాలెంలో ఒక వైన్ షాప్ ఉంది బిఫోర్ 1 year నుంచి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక వైన్ షాప్ తెచ్చారు. ఆ వైన్ షాప్ మూలంగా ఆ నియర్ బై హైవే నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అది 20,000 పాపులేషన్ విలేజ్కి 220 meters లోపు వైన్ షాపులు ప్రొహిబిట్. కానీ ఇక్కడ 216 meters మాత్రమే ఉంది ఈ వైన్ షాప్. ఆ పై విషయాన్ని మండల సర్వే వారు ధృవీకరణ పత్రం 216 meters మాత్రమే ఉన్నది. వైన్ షాప్ నెంబర్ 7 నుంచి ఆర్గానిక్ ల్యాండ్ ఎక్విజిషన్ పాయింట్ నుంచి చెప్తున్నారు. ఇది గౌరవ కలెక్టర్ వారికి గ్రీవెన్స్లో విన్నవించడం జరిగింది. ఎక్సైజ్ కమిషనర్ వారికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారికి ఎండార్స్ చేసింది. వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు, కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటారు. వైన్ షాప్ నెంబర్ 7 అని రీసెంట్గా ఇక్కడ తాడింపులో నిర్మాణం చేస్తుంది. అది ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘిస్తూ నిర్మాణం చేశారు. పై విషయాన్ని జిల్లా కలెక్టర్ వారికి, ఎక్సైజ్ కమిషనర్కి, జిల్లా రెవెన్యూ అధికారికి, రెవెన్యూ డివిజనల్ రివ్యూర్ వారికి, తదితర అధికారులందరికీ నివేదించడం జరిగింది. కానీ వీటి వరకు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు అయితే తీసుకున్నారు. యాజ్ పర్ ద ప్రొవిజన్ ఆఫ్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మనకి నేషనల్ హైవేకి 220 meters బియాండ్ దట్ అని కూడా గౌరవ కోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నాం. దానివల్ల గీత కార్మికులకి ఒక్క గీత కార్మికుడికి రాలా. కేవలం గీత కార్మికుల పేరుతో మాత్రమే
నడపబడుతుందని చెప్తున్నారు, కానీ దాని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, సిండికేట్ ఉందని వాస్తవం. ఈ విషయాలు పై విషయాలు కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్దాం. ఈ అధికారుల అలసత్వంపై ఇదే విధంగా కొనసాగితే లోకాయుక్తకి గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళి పోరాడుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.